కొంతమందికి అర్థం అవ్వచ్చు, కొంతమందికి అర్థం కావచ్చు. ఒకసారి అంత మంచి సందేశం వచ్చిన రమాదేవి గారికి ఒకసారి క్లాప్స్ తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా ఇప్పుడు సమాజాన్ని కాసి పడపోసినటువంటి మన బీజేపీ మాస్టర్ గారు, బాబ్జీ మాస్టర్ గారు అవగాహన గొప్ప. నేను అందుకోసమే వాళ్ళు చెప్పే విషయంలో రమాదేవి గారు ఫస్ట్ ఎంత లోతుగా చెప్పాను. అదేవిధంగా మీకు అవగాహన వచ్చింది. ఇప్పుడు బాబ్జీ మాస్టర్ గారు ఎంత లోతుగా చెప్పారు చూసారా. సమాజం పట్ల కాసి పడపోసిన ముందే చెప్పండి. సమాజాన్ని కాసి పడపోసినటువంటి వ్యక్తులు వీళ్ళంతా కూడా. అంటే వాళ్ళకి కులాలతో మతాలతో సంబంధం ఉండదు. మంచికి మంచి, చెడుకు చెడు ఖండించుకుంటూ సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడమే వీరి యొక్క ఉద్దేశం, ఇలాంటి వారి యొక్క ఉద్దేశం. కాబట్టి వాళ్ళ యొక్క సందేశంలో లోతుని అర్థం చేసుకున్నారు. కాబట్టి సమాజంలో మనవంత బాధ్యత ఏంటో తెలుసుకోవడం ఈ పాటికి అవగాహన వచ్చింది. కాబట్టి ఈ సందేశం మనకు అందించినందుకు బాబ్జీ మాస్టర్ గారికి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టవలసిందిగా థ్యాంక్ యూ. అదేవిధంగా ఎవరైనా ఉన్నారా? 12 నదులకి లేరు కదా? ఓకే, నాకే గిఫ్ట్ ఇస్తారు అయితే. గంగా, యమున, సరస్వతి. ఏమిటమ్మా? గంగా, యమున, సరస్వతి. తర్వాత సింధు నది 4 నదులు. తర్వాత ఆంధ్రప్రదేశ్లో 4 నదులు: గోదావరి, కృష్ణ, కావేరి, తుంగభద్ర. ఓకేనా? నెక్స్ట్ రాజస్థాన్లో ఉన్నది. రాజస్థాన్లో పుష్కరిణి. రాజస్థాన్లో పుష్కరిణి ఉంది. తమిళనాడులో భీమా నది. ఓకేనండి? చప్పట్లు కొట్టండి రథబాబు గారు. అందరూ అన్ని నదులు ప్రయాణం చేసి వచ్చినట్టుగా. ఓకేనా? అంత గొప్పగా అన్ని నదుల్లో తిరిగి మనందరికీ పుష్కరాల్లో స్నానం ఎందుకు చేస్తారో తెలుసా మనకి? అసలు పుష్కరానికి గొప్పతనం అందరికీ తెలుసు కదా. ఏంటంటే ఎవరైతే అంటే మనం ఏదైతే పాపం గట్ట చేస్తూ ఉన్నదో దాని వల్ల పుష్కరాలకి నదులు కూడా పునీతం అవుతాయి. ఆ తర్వాత మళ్ళీ మనం తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ధన్యవాదాలండి చంద్రబాబు గారు. నాకు రామాదేవి గారికి లాస్ట్ అయితే బాగుంది కదా. మాట్లాడడానికి ఏముంటుంది? చాలా మాట్లాడారు కదా. ఏ మేడం గారు అంతే కదా. జై బోలో భారత్ మాతాకి. సరిపోలేదు గట్టిగా. జై బోలో భారత్ మాతాకి. జై బోలో భారత్ మాతాకి. జై బోలో భారత్ మాతాకి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో. హర హర మహాదేవ శంభో. ఇవాళ పుష్కరాలు జరుపుతున్నారు కదా. ఈయన అందరికీ గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు.